నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ. అక్కినేని ఫ్యామిలీలో ప్రేమ పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగార్జున, సుమంత్, తరువాత నాగచైతన్య, అఖిల్ వరకు అందరివి ప్రేమ వ్యవహారాలే. అవన్నీ మనకు తెలిసినవే. ఇకపోతే నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఎండ్ కార్డ్ పడింది. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాల్లో కొద్దిమంది సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ రోజు ఉదయం 9:42 ఈ శుభ కార్యక్రమం నిర్వహించినట్లు ట్వీట్ చేశారు. ఆమెను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. వారిద్దరూ జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని నాగ్ ఆశీర్వదించారు. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరైనా. ఏమాయ చేశావే సినిమాలో తనకు జోడీగా నటించిన సమంతతో 2017 అక్టోబర్ 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. అయితే అనివార్య కారణాల వల్ల వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వ్యక్తిగత అభిప్రాయ భేదాల నేపథ్యంలో నాగచైతన్య, సమంతలు పరస్పర అంగీకారంతో 4 ఏళ్ల తర్వాత 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇక వీరి విడాకులపై చాలా రకాల చర్చ జరిగింది. నాగచైతన్యదే తప్పని కొందరు, కాదు సమంతదే తప్పని మరికొందరు సోషల్ మీడియా వేదికగా వాదించారు. ఆ తర్వాత శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు వాళ్ళిద్దరూ దీనిపై స్పందించలేదు. ఇదిగో ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగిపోయింది. అక్కినేని ఫ్యామిలీలోకి శోభిత ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మొత్తం మీద నాగచైతన్య కొత్త లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ దొరకడంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరైనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.